నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. బీజేపీ ప్రభుత్వం ఇటీవల జనగణనలో కులగణన కూడా చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ మాదేనని చెప్పని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ మా రేవంత్ అన్నది ఈ క్రెడిట్ అంతా రేవంత్ అన్నమయమే అని చెప్పని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వర్గం కూడా చాలా గట్టిగా ప్రమోట్ చేసుకుంటుంది ఈ విషయాన్ని. తెలంగాణలో జరిగిన కుల గణన అనేక వివాదాలకు దారితీసింది. ఓసీలకున్న 10% రిజర్వేషన్ కాపాడుకోవడం కోసమే ఈ బీసీ కులగలను ఉపయోగించుకున్నాడని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి చేసిన కులగణన పత్రాలను తన ఆఫీసులో కాల్చిండు, వాటిని ఉచ్చలబోయాలని చెప్పని ఒక ఘోరమైన కామెంట్ ని కూడా చేసిండు. తెలంగాణలో ఉన్న బీసీ నాయకులు మొత్తంగా ఏకమై అనేక వేదికలను ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయాన్ని చేసింది, కావాలనే బీసీల లెక్కను తక్కువ చేసి చూపెట్టింది. బీసీల సంఖ్య ఎలా తగ్గుతుంది ఒక ప్రశ్నను వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చారు. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెక్కలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన లెక్కలకు చాలా తేడా ఉంది. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపెట్టారు. అంటే ఈ బీసీలందరూ చచ్చిపోయారు, అయితే వాళ్ళ శవాలు ఎక్కడున్నాయి, వాళ్ళ బొందలు ఎక్కడున్నాయని చూపెట్టని ఘాటుగా మాట్లాడింది. అంటే ఈ విధంగా తప్పుల తడకగా ఉన్న కులగణన రిపోర్టును ఆదర్శంగా చూపెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెప్పించే ప్రయత్నం చేయాలనుకుంటే తప్పు లేదు, కానీ ఆదర్శవంతమైనది అని చెప్పడంలో మాత్రం ఖచ్చితంగా మనం విభేదించాల్సిన అవసరం ఉన్నది. అసలు వాస్తవం ఏంటంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు కులగణన విషయంలో నేనే ఛాంపియన్, కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని చెప్పి ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా అసలు ఈ దేశంలో కులగణనను ఆపిందే కాంగ్రెస్ పార్టీ. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణనను ఆపింది జనాభా లెక్కలతో పాటుగా అనే ప్రశ్నకు సమాధానం చెప్పి కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి గాని ఈ కులగణన తాలూకా క్రెడిట్ ను వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి.